హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే సండే రోజు రికార్డ్ చేసిన వ్లాగ్ అండి ఇది. సండే రోజు సంకష్ట చతుర్థి కదా, సో ఆ రోజు పూజ అయితే చేసేసుకొని ఇంకా నా రెగ్యులర్ రొటీన్లోకి అయితే వచ్చేసాను. ఈ మధ్య నా రొటీన్లో ఆర్గనైజేషన్ అన్నది బీభత్సంగా యాడ్ అయిపోయింది లేండి. షిఫ్టింగ్ అంటే అంతే కదా, ఆల్మోస్ట్ లైక్ 1 మంత్ అయితే పడుతుందండి ఇల్లంతా నీట్గా సెట్ చేసుకొని నాకు నచ్చినట్టు పెట్టుకోవటానికి. అండ్ దాని తర్వాత కూడా బ్యూటిఫికేషన్ ప్రాసెస్లో అవన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఓన్లీ ఆర్గనైజేషన్ దగ్గరే భలే క్రేజీగా ఉంటుంది. యాక్చువల్లీ దేవుడు రూమ్లో ఏంటి అంటే 5-6 బాక్సెస్ ఉన్నాయండి. అవి ఓపెన్ కూడా చేయలేదు. బికాస్ దాంట్లో అన్నీ లాఫ్ట్లో పెట్టుకుంటాం చూడండి, పైన అటకలో పెట్టిన సామాన్ అయితే ఉంటుంది. అవి తీసి మళ్ళీ అటకెక్కించాలి. సో నిన్న కొన్ని అంటే సాటర్డే రోజు కొన్ని చేశాము. కానీ అది టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అండి. ప్రతి ఇంట్లో నేనేం చేస్తానంటే అవి దించుతాను, ప్యాక్ చేస్తాను, మళ్ళీ పైన అటకెక్కిచ్చేస్తాను. కానీ ఈసారి ఏమనుకున్నానంటే అది అసలు నిజంగా అవసరం ఉందా లేదా, వై ఆర్ వి స్టోరింగ్ ఇట్ అన్నది ఒకటి డిసైడ్ చేసుకొని డిస్కార్డ్ అయితే చేయాలి అని డిసైడ్ అయ్యాను. సో దట్ ఈస్ టేకింగ్ హెల్ లాట్ ఆఫ్ టైం. అది ఆలోచించి అది పనికి వస్తుందా లేదా అని ఆలోచించి, లేదా మళ్ళీ ఒకసారి అనంతని అడిగి, లేదా శ్లోకాకి ఏమైనా కావాల్సిన వస్తువులు ఉంటే తనకి రియలీ షీ నీడ్స్ ఇట్ ఆర్ నాట్ అనేసి కన్సల్ట్ చేసి ఇవి పైన పెట్టేసరికి ఓ పెద్ద ప్లానింగ్, ప్రొసీజరు, డిస్కషన్లు ఇవన్నీ పెట్టేసరికి మాత్రం చాలా టైం అవుతుందండి. బట్ ఐ వాంట్ టు డూ దిస్, ఎందుకంటే కొంచెమైనా అనవసరమైన సామాను ఐ కెన్ రిమూవ్ ఫ్రమ్ ద హౌస్ అనేసి. అండ్ అక్కడ కొన్ని సామాన్ అయితే పైన పెట్టాలి అని డిసైడ్ అయినా మాత్రం పెట్టేశాను. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే ఇది ప్రపంచంలో ఉన్న చెత్త అంతా మామూలుగానే అలా ఉంటుందండి నా డైనింగ్ టేబుల్. బయట నుంచి వస్తే షాపింగ్ బ్యాగ్స్ దాని మీదే ఉంటాయి, వెజిటబుల్స్ తెస్తే దాని మీదే పెట్టేస్తాను. అలాంటిది ఇంకా షిఫ్టింగ్ హౌస్లో డైనింగ్ టేబుల్ ఎంత అందంగా ఉంటుందో యూ కెన్ ఇమాజిన్. సో ఇవాళ మాత్రం ఇంకా సీరియస్లీ దీన్ని కొంచెం అయినా ఆర్గనైజ్ చేసి అట్లీస్ట్ అన్నం తినాలి అన్నప్పుడు అప్పటికప్పుడు సెట్ చేసుకోవాల్సిన అవసరం రాకుండా కొంచెం నీట్గా పెడదాము అని అయితే స్టార్ట్ చేశానండి. అండ్ ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇవాళ సండేనే కానీ ఇంట్లో నో స్పెషల్ థింగ్స్ అండి, ఎందుకంటే సంకష్ట చతుర్థి. అండ్ ఆల్సో అనంత్ చిన్న పని మీద బయటకు వెళ్ళారండి. సో నేను శ్లోకానే అనమాట లంచ్కి. అండ్ మా లంచ్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను ఇవాళ. సో ఈ పనులన్నీ సార్ట్ అవుట్ అయితే చేయాలి అనేసి ఫస్ట్ లంచ్ కంటే ముందు ఇవన్నీ నీట్గా చేసేసుకుంటున్నాను. అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ లంచ్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ వంటలు వీటిల్లో పడిపోయినాక ఆర్గనైజేషన్ అన్నది కొంచెం స్లో డౌన్ అయిపోయిందండి. స్టార్టింగ్ 3 days బయట నుంచే ఫుడ్ తెప్పించేసుకొని ఓన్లీ ఐ యూస్ టు ఆర్గనైజ్ ద హౌస్. కానీ మండే నుంచి ఏమైందంటే ఫ్లో కొంచెం తగ్గింది. మండే కాదులేండి, సాటర్డే నుంచి ఇంట్లో వంట చేయటం మొదలెట్టేశాను నేను. సో ఫ్రైడే, సాటర్డే నుంచి ఐ స్టార్టెడ్ కుకింగ్. అండ్ కుకింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాత్రం కొంచెం స్లో అయితే అవుతుంది సెట్టింగ్ ప్రాసెస్. అండ్ ఇవాళ సింపుల్గా చేస్తున్నానండి. ఆలుగడ్డ కర్రీనే కొంచెం లైట్ వేరియేషన్. ఇవాళ తాలింపులో జింజర్ గ్రేట్ చేసి వేసానండి, అల్లం గ్రేట్ చేసి వేసాను. మనకి సౌత్లో నార్త్లో యూపీ అటువైపు ఆలుగడ్డలు లేని వంటకం అన్నది ఉండదు కదా. అండ్ ఆలుగడ్డల్ని కూడా ఎన్ని వెరైటీల్లో చేయొచ్చో అన్ని వెరైటీలు చేస్తారండి వాళ్ళు. మనకేమో అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి, వాళ్ళకేమో ఆలుగడ్డతోనే ఏంటో తిప్పి చేస్తారు. ప్రతి కూరలో ఆలుగడ్డ వేస్తారు. నేను ఫస్ట్ టైం వారణాసి, శ్రీనగర్ అటు వెళ్ళినప్పుడైతే అసలు ఏడుపు వచ్చేసేది అనమాట. ఎక్కడికి వెళ్ళి ఎవరింట్లో భోజనానికి వెళ్ళినా అన్నిట్లో ఆలు ఉండేది. అసలు ఎందుకు ఇవి తినటం, ఏ కూరగాయ తిన్నా వచ్చేది ఏముంది, దాంట్లో ఆలుగడ్డే కదా ఉండేది అనిపించేది నాకైతే. కానీ నార్త్ ప్రభావమో ఏమో కానీ శ్లోకాకి ఆలు అంటే చాలా ఇష్టం అండి. ఏ కూర లేదు అంటే ఆలుగడ్డ, ఏ కూరలు ఉన్నా కూడా ఆలు చేశాను అంటే అదొక్కటే తింటుంది, మిగతా వాటిని ముట్టుకోదు. బట్ ఇవాళ అంటే నాకు టైం కూడా లేదండి, అందుకనే ఫ్రీక్వెంట్గా పొటాటోనే చేసేస్తున్నాను, ఎందుకంటే 10 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి కూర. అండ్ ఇక్కడ జింజర్ గ్రేట్ చేసుకుంటున్నానండి. జింజర్ గ్రేట్ చేసుకొని మామూలుగా తాలింపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను. అండ్ దెన్ పొటాటోస్ని కూడా వెజ్జెస్ లాగా కట్ చేశానండి. నార్మల్ పొటాటో లాగా కాకుండా ఇట్లా వెజ్జెస్ లాగా కట్ చేశాను. అండ్ దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకున్నాక, కారం లాస్ట్లో వేస్తాము.
ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కారము అండ్ చాట్ మసాలా వేసానండి. దాట్స్ ఇట్ గివ్స్ యూ అ వెరీ డిఫరెంట్ ఫ్లేవర్. అండ్ కొంచెం ధనియాల పొడి కూడా వేసాను ఉప్పు పసుపుతో పాటు. సో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ పైనుంచి నువ్వులు వేసేసానండి. నువ్వులు నేను నా వ్లాగ్స్ రెగ్యులర్లీ ఫాలో అయ్యే మన వ్యూవర్స్కి అయితే తెలుసు నేను ప్రతి దాంట్లో నువ్వులు వేస్తానని. కానీ ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ అక్కడ కూడా బాంబేలో కూడా చాలా రోజులైందండి నేను పర్టిక్యులర్లీ నా వంట ఇలాగే చేయాలి అని మొదలెట్టి చేయటము అసలు జరిగి. ఎందుకంటే హడావిడి అంటే అక్కడ కూడా లాస్ట్ 1 month అంతా ఏం ప్యాకింగ్, ఏ డాక్యుమెంట్స్, ఏవి ఇవి అవి ఇదే హడావిడి. సో ఇక్కడికి వచ్చినాక ఇంకా ఇప్పుడైతే మళ్ళీ నువ్వులు అన్నవి మస్ట్ అనేసి జనరలీ నేను పోపుల డబ్బాలోనే పెట్టుకుంటానండి నువ్వులు. బట్ దెన్ ఇప్పుడు ఇంకా షిఫ్టింగ్ ఈ గోల్లో ఉన్నాను కాబట్టి పైనుంచి నువ్వులు స్ప్రింకిల్ చేసేస్తామంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టం అండి. నువ్వులు పెట్టాలి అంటే మాత్రం ఇట్లా ఫ్రై చేసినప్పుడు వేసేసేయండి. ఎస్పెషలీ పొటాటో ఫ్రైలో ఇట్ గివ్స్ అ వెరీ నైస్ ఒకలాంటి బైట్ ఇస్తుంది. అండ్ మీరు ఫ్రైడ్ రైస్లో వీటిలో కూడా చేయండి, వీటిల్లో కూడా వేసేసేయండి. ఫ్రైడ్ రైస్లో కూడా పైనుంచి నువ్వులు వేసేయండి. ఇట్ విల్ టేస్ట్ గుడ్. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఫ్రైడ్ రైస్ అనేసి వాళ్ళు తినేస్తారు. మన పర్పస్ అయితే సాల్వ్ అయిపోతుంది. సో సమ్టైమ్స్ మదర్స్ హ్యావ్ టు టేక్ దిస్ రిస్క్ అనమాట. పట్టుకున్నారంటే పేచీనే వెళ్ళండి. బట్ మన లక్ బాగుండి వాళ్ళు నోటీస్ చేయలేదు అంటే నువ్వులైతే లోపలికి వెళ్ళిపోతాయి కదా అన్నట్టు నేను చేస్తాను. బట్ ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ వేసానండి పొటాటోలు, నువ్వులు అండ్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఆ ఘాటుకి అల్లం అండ్ పచ్చిమిరపకాయల కాంబినేషన్ ఘాటు చాలా బాగుంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం కొంచెం కూర కారం ఏదైనా పైనుంచి చల్లుకున్నాం అంటే చాలా బాగుంటుందండి. అండ్ చాట్ మసాలా వేసాం కాబట్టి ట్యాంగీ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో సింపుల్ ఆలుగడ్డ కూరే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇది చేసేసుకొని నిన్నటి పప్పు ఉందన్నమాట, నేను ఈవినింగ్ చేసిన టొమాటో పప్పు ఇది వేసేసుకొని తినేసామండి. ఆర్ లంచ్ ఈజ్ ఆల్ సార్టెడ్ అవుట్. అండ్ లంచ్ చేసినాక మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఈ క్లీనింగ్ అంతా అయితే చేస్తున్నాను ఇవాళ. జనరలీ వండిన వెంటనే క్లీన్ చేసుకుంటాను, కానీ ఇప్పుడైతే అది వర్కౌట్ అవ్వట్లేదండి. బికాజ్ పొద్దునుంచి సర్ది ఏదో ఒక పనిలో ఉంటాం కదా. సో బాడీ ఫుడ్ పడే టైంకి యూ హ్యావ్ టు ఈట్ ఫుడ్ ఫస్ట్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అన్నట్టే ఉంది. సో నేనైతే ఫస్ట్ అన్నం తినేసి దాని తర్వాత కిచెన్లోకి వచ్చి కొంచెం థింగ్స్ అయితే సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ కిచెన్ ఏంటి అంటే కొంచెం చిన్నగా అనిపిస్తుందండి. యాక్చువల్లీ అనంత అంటాం ఇది చాలా పెద్దగానే ఉంది, బాంబే కిచెన్ అంతే ఉంది, కానీ ద వే దే మేడ్ ఇట్ కదా కొంచెం హెవీగా బల్కీగా అనిపిస్తుంది నాకు. సో అందులో నా కిచెన్లో ఏమో చాలా సామాను ఉంటుందండి ఆ కౌంటర్ టాప్ మీద. అండ్ ఇంకా కొన్ని అయితే సార్ట్ అవుట్ చేయాల్సినవే, అవి ఎక్కడ పెట్టాలో అర్థం కాక అట్లా కౌంటర్ టాప్ మీదే ఉంచాను, లైక్ గ్లాస్వేర్ బాటిల్స్ అట్లాంటివి. సో కొంచెం మెస్సీగా అయితే ఉంది. ప్లీజ్ డూ నాట్ మైండ్ మై హౌస్ ఫర్ ఫ్యూ డేస్, ఎందుకంటే ఇది ఇట్లా మెస్సీగానే ఉంటుంది. నేను అంటే కావాలంటే ఒక స్పాట్ చాలా నీట్గా చేసి చూపెట్టచ్చండి, చాలా నీట్గా పెట్టేసుకున్నాను అనేసి. బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ ఫాల్స్ ఇంప్రెషన్ టు ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ మీ విత్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మీ టైంని రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదలుచుకోలేదు. ఇల్లు సెట్టింగ్ అన్నప్పుడు కొందరు అంటారు 1-2 డేస్లో అయిపోతుంది నాకు అని, కానీ నాకైతే అవ్వదండి. నాకున్న సామానికి మేము మూవ్ అయ్యే పద్ధతికి నాకు చాలా రోజులు పడుతుంది. మినిమం 1 week 2 weeks అయితే ఇల్లు అసలు నీట్గా ఆర్గనైజ్ అవ్వటానికే పడుతుంది. దాని తర్వాత బ్యూటిఫికేషన్ ప్రాసెస్ విల్ కంటిన్యూ. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ ద హౌస్ ఈజ్ మెస్సీ. ఎస్, ఇట్ ఈస్ మెస్సీ అండ్ ఇట్ విల్ బీ మెస్సీ ఫర్ కమింగ్ ఫ్యూ వ్లాగ్స్లో కూడా ఇట్లాగే ఉంటుందండి. అంటిల్ ఐ కంప్లీట్లీ సెటప్ ద హౌస్ ఐ కెనాట్ షో దట్ మై హౌస్ ఈజ్ కంప్లీట్లీ సెట్. చాలా అద్భుతంగా పెట్టేసుకున్నాను, వచ్చిన 2 రోజుల్లో పొద్దున సాయంకాలం రాత్రి పని చేసేసి సెట్ చేసేసుకున్నాను. నాకైతే వర్కౌట్ అవ్వదండి ఇవన్నీ. అండ్ లంచ్ చేసేసినాక కోక్ తాగాలనిపించిందండి. సో ఐ టుక్ అ బ్రేక్ ఆఫ్ 1 hour. ఏ పని చేయకుండా నేను శ్లోక కోక్ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. మూవీ ఏదో పెట్టుకొని చూసాం కాసేపు. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ లాండ్రీ వేసే టైం అయింది అని. అంటే ఫస్ట్ ఒక లోడ్ అయితే వేసేసానండి, సెకండ్ లోడ్ ఇది. సండే వరకు కొంచెం ఎండగా ఉన్నాయండి, 3 loads అట్లా నడుస్తున్నాయి. ఈ కర్టెన్స్ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వాష్ చేస్తూ ఉన్నాను అనమాట.
సో ఇవి కొంచెం బల్కీ అయిపోతున్నాయండి. 2 కర్టన్స్ వేసేసరికి చాలా హెవీగా అయిపోతుంది మెషిన్‌లో. సో ఓన్లీ 2 కర్టన్సే ఏస్తున్నాను. అండ్ సండే రోజు యాక్చువల్లీ స్టార్ట్ చేశాను ఇవి వాష్ చేయటం. ఇవి బోలెడంత ఉన్నాయండి. ఇవి డోర్ మ్యాట్స్ అంటే వెనకాల రబ్బర్ లేకుండా ఉంటది చూడండి. ఆ డోర్ మ్యాట్స్ అయితే మెషిన్‌లో ఎయ్యొచ్చు. జస్ట్ ప్యూర్ క్లాత్ అయితే. ఆ రబ్బర్ ఉన్నది మాత్రం వాష్ చేయకూడదు అంటారు. నేనైతే ఐఎఫ్బీలో వాడేసేదాన్నండి. హాట్ వాటర్ సెట్టింగ్స్ పెట్టేదాన్ని కాదు, హాట్ సెట్టింగ్స్ పెట్టేదాన్ని కాదు, కోల్డ్ వాటర్వి పెట్టేదాన్ని, కానీ వాష్ చేసేసేదాన్ని. కానీ ఈ వర్ల్పూల్లో మాత్రం ఆయన చెప్పాడనమాట, ద డెమోకి వచ్చిన గాయ్, అసలు వేయకూడదండి, ఆ రబ్బర్ వేసారంటే అది బ్లాక్ అయిపోతుంది అనేసి. సో ఇప్పుడు అదొక తలనొప్పిలాగా ఉందండి నాకు. వెనకాల రబ్బర్ ఉన్నవి యాంటీ స్కిడ్ బాగుంటుంది, కానీ వాషింగ్కి కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది. అండ్ ఈ కర్టన్స్ వాష్ చేయడానికి మాత్రం డిటర్జెంట్ అండ్ వానిష్ వేసుకుంటున్నానండి. అండ్ వానిష్ వేసినాక మాత్రం భలే నీట్గా వస్తున్నాయండి. వైట్ కలర్ క్లోత్స్, పిల్లల యూనిఫామ్ ఉంటుంది కదా, అది కూడా వైట్ కాలర్ ఉండి ఆ వెనకాల బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, అట్లాంటప్పుడు వానిష్ ఏంటి లిక్విడ్ వస్తుంది, క్రిస్టల్స్ కూడా వస్తున్నాయండి. సో నేను బాంబేలో ఉన్నప్పుడు క్రిస్టల్స్ యూస్ చేశాను. అండ్ లిక్విడ్ ఇక్కడికి వచ్చినాక ఈ కర్టన్స్ వీటికి హెవీ డ్యూటీ వాళ్ళకి యూస్ చేద్దాము అనేసి బెడ్షీట్స్ ఇవన్నీ వాష్ చేయాలి కదా. సో వానిష్ కూడా తెచ్చుకున్నానండి లిక్విడ్. ఇది సెట్ చేసుకొని వేసేసుకున్నాక ఈ మెషిన్ ఇంకా అది దాని పని అది కానిస్తూ ఉంటుంది. అండ్ ఐ విల్ హ్యావ్ టు డూ మై అదర్ వర్క్. అండ్ ఇంకా శ్లోక రూమ్లోకి వచ్చి, యాక్చువల్లీ చెప్పాను కదండి ముందు బాక్సెస్లో నుంచి స్టఫ్ తీసేసి ఏ రూమ్లోవి ఆ షెల్ఫ్స్లో డంప్ అయితే చేసేస్తాను. అది ప్రాపర్గా మడతుందా లేదా అన్నది నేను చూసుకోను, ఐ జస్ట్ డంప్ దెమ్. కానీ ఇప్పుడు అన్నీ తీసి మళ్ళీ ఫోల్డ్ చేసి నీట్గా అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను. అండ్ కొంచెం మెస్సీగా ఉన్నవి అవి ఒకసారి ప్రెస్ చేసి పెట్టుకుంటాను, ఆర్ ప్రెస్సింగ్కి ఇచ్చేస్తాను. సో అవన్నీ చూసుకొని ముందు శ్లోక రూమ్లో వార్డ్రోబ్ అయితే సెట్ చేస్తున్నానండి. ఎందుకంటే మండే నుంచి తను స్కూల్కి వెళ్ళాలి. అండ్ సివిల్ డ్రెస్సే కదా, యూనిఫామ్స్ ఇంకా రెడీ అవ్వలేదు. సో ఏం వేసుకుంటుంది అన్నది వాళ్ళకి కొంచెం క్లారిటీ ఉండాలి పిల్లలకి అని మొత్తం ఇవాళ ఎట్లాగైనా ఈ రూమ్లో దీని వార్డ్రోబ్ అయితే ఫినిష్ చేసేయాలి అని మొదలెట్టాను. అండ్ దిస్ టుక్ హెల్ లాట్ ఆఫ్ టైం. ఎన్ని బట్టలు ఉన్నాయండి పిల్లలకి, ఐ డోంట్ రిమెంబర్ మనకి చైల్డ్హుడ్లో అసలు ఇన్ని బట్టలు ఉండేవా అని నాకు డౌట్ వస్తుంది. బికాస్ వెన్ ఐ స్టార్టెడ్ ఆర్గనైజింగ్ శ్లోకాస్ వార్డ్రోబ్ కదా, అసలు ఇన్ని బట్టలు ఉన్నాయి. అండ్ దాంట్లో హాఫ్ ఆఫ్ దెమ్ షీ డజంట్ వేర్ అండి. సగం వార్డ్రోబ్ నిండా వేసుకొని బట్టలు ఉన్నాయండి. అండ్ అవే అట్లా ప్రెషస్గా పెట్టుకొని ఉంది తప్ప, ఎన్నిసార్లు నేను చెప్తానో అవసరం లేనివి తీసి పక్కన పెట్టు, ఐ విల్ గివ్ ఇట్ టు సమ్వన్ అంటే ఐ వేర్ ఇట్ అంటారండి. సో ఇవాళ ఏం చేశానంటే తనని ముందు నుంచో పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టీ షర్ట్, అంటే నేను ఇది వేసుకోవట్లేదు అని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, అలాంటి టీషర్ట్స్ అన్నీ పక్కన పెట్టి అవి వేసుకొని అవి ఫిట్ అవుతుందా లేదా చూసి అప్పుడు డిస్కార్డ్ చేయటం మొదలుపెట్టాను. ట్రౌజర్స్ అలాగే చేశాను, స్కర్ట్స్ అలాగే చేశాను, అండ్ టీషర్ట్స్ అలాగే చేశానండి. ఇంకా నేను ట్రెడిషనల్ వేర్లోకి అయితే అసలు వెళ్ళలేదు. ట్రెడిషనల్ వేర్ ఇప్పుడు వేయించానంటే మాత్రం మూడు అందరిది పాడైపోద్ది అనేసి ఇంతవరకే సెట్ చేసుకొని డైలీ వేర్ క్లోత్స్ వరకు అయితే సెట్ చేసుకున్నాను. సో దట్ నెక్స్ట్ డే నుంచి తనకి కంఫర్టబుల్గా ఏవి ఎక్కడ ఉన్నాయో కనిపిస్తూ ఉంటుంది అండ్ షీ కెన్ పికప్ హర్ స్టఫ్ అన్నట్టు. అండ్ ఇంకా నా దుప్పట్టాస్ కూడా ఏంటోనండి, నా బెడ్రూమ్లో ఉన్నాయి, శ్లోక రూమ్లో ఉన్నాయి, దేవుడి రూమ్లో కొన్ని ఉన్నాయి. నేను చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట, నేను బట్టలు అంత ఎక్కువ కొనను అని. కానీ ఒకప్పుడు కొన్న బట్టలు ఎన్ని ఉన్నాయి అంటే ఈ దుప్పట్టాసు ఇవన్నీ తెగ కొనేదాన్నేమో అండి. ప్రతి రూమ్లో కొన్ని 4 దుప్పట్టాస్ ఇక్కడ, 4 దుప్పట్టాస్ అక్కడ. ఇంకా నా రూమ్లో అయితే చెప్పక్కర్లేదు. కానీ అవి వేసుకుంటున్నానా అంటే అసలు వేసుకోవట్లేదు. ఐ డోంట్ నో, ఇప్పుడు అవి కూడా పెడతానండి. యాక్చువల్లీ మా హౌస్ హెల్ప్కి ఇచ్చేస్తుంటే తను తీసుకెళ్తుంది. అండ్ ఇక్కడ ఒక ఆర్ఫనేజ్ ఏమన్నా అట్లా ఉంటే అక్కడ ఇద్దాము అనేసి నేనైతే ఒక పైల్ రెడీ చేసి పక్కన పెట్టాను. శ్లోక బట్టలు, నా బట్టలు, అవసరం లేనివన్నీ తీసి పక్కన పెట్టాను అనమాట. అండ్ అవసరం ఉన్నవన్నీ సార్ట్ అవుట్ చేసుకుని ఒక్క చోట పెట్టుకుంటే ఇట్స్ ఈజీ. ఒక డ్రెస్ మీద దుపట్టా మ్యాచ్ చేయాలంటే దుపట్టాస్ అన్నీ ఒక్క చోట ఉంటే కదండి అర్థమయ్యేది.
నేను ఇదిగోండి ఈ దుపట్టాస్ అన్నీ శ్లోక రూమ్లో ఉన్నాయి అండ్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దీస్ క్లోత్స్. ఇలా మీకు కూడా అవుతుందా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకు అసలు సగం బట్టలు ఏమున్నాయో కూడా నాకు అవి చూసేంతవరకు గుర్తు కూడా రాదండి. జనరలీ కొందరు చాలా పర్టికులర్గా ఉంటారు, ఆ డ్రెస్ ఉండాలి అదేది అని వెతుకుతూ ఉంటారు. నాకు అసలు గుర్తుండదండి డ్రెస్సెస్ విషయంలో. అందుకనే ఐ కీప్ మినిమల్ డ్రెస్సెస్ అనమాట, సో దట్ ఐ కెన్ రిమెంబర్ దెమ్. ఇప్పుడు మీరు పార్టీవేర్ అడిగారనుకోండి, నాకు అసలు ఐడియా కూడా ఉండదు ఏ చీర ఉంది, ఏ పార్టీవేర్ డ్రెస్ ఉందని కూడా ఐడియా ఉండదు, బికాజ్ ఐ హార్డ్లీ టచ్ దెమ్ ఆర్ సీ దెమ్. అదే రెగ్యులర్ వేర్ అంటే కొన్ని ఐడియా ఉంటుంది. అండ్ శ్లోక రూమ్ వార్డ్రోబ్ అది సెట్ చేయటానికి, రూమ్ సెట్ అవ్వలేదండి, వార్డ్రోబ్ వరకే సెట్ అయింది, దానికే 2 to 3 hours అయితే పట్టింది. అండ్ ఇంకా మళ్ళీ మా బెడ్రూమ్లోకి వచ్చి ఇక్కడ చూస్తే నా డ్రెస్సెస్ ఇవన్నీ చిందరవందరగా తోసేసాను ఏ షెల్ఫ్లో అవి అన్నట్టే. సో అవన్నీ తీసి నీట్గా ఫోల్డ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. నైట్ వేర్ అండ్ 1 piece డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాను కదా, అవన్నీ కొంచెం ఆర్గనైజ్గా పెట్టుకున్నా అంటే నాకు వీడియోస్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, లేకపోతే డ్రెస్గా అనిపించదు. అందుకని ఇది కొంచెం సెట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇవన్నీ, ఇది చాలా తక్కువ టైమే పట్టిందండి, 10-15 minutes పట్టింది. సో ఒక పెద్ద పని పెట్టుకున్నాను అంటే మిగతావి చిన్న చిన్న పనులు పెట్టుకుంటూ ఇలాగైతే వైండప్ చేస్తున్నానండి. అండ్ స్టిల్ దెర్ ఈస్ హెల్ లాట్ ఆఫ్ వర్క్ టు బీ ఫినిష్డ్. చాలా పని అయితే ఉంది కంప్లీట్ చేయడానికి. బట్ నౌ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇన్ అ వెరీ స్లో పేస్. ఓపిక ఉన్నప్పుడే చేస్తున్నాను, ఓపిక లేని రోజు వదిలేస్తున్నాను. ఇట్స్ ఓకే అండి, ఆ కార్టన్ బాక్సెస్ తీయటం ఇంపార్టెంటే, కానీ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. మనకి ఏంటి అంటే ఇంత పని చేసి 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 సమ్టైమ్స్ యూ ఫీల్ సో లో. నాకు అర్థం కాదండి, ఏంటి లేచిన దగ్గర నుంచి పని చేయటం లాగే ఉంది నా పని అనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను ఇంతటితో ఇంకా వర్క్ అయితే ఆపేశానండి. అండ్ ఈ లోపల అనంత్ కూడా వచ్చారు. సో ఇందాక కోక్ ఏమో శ్లోక కంపెనీ, కాఫీకి మాత్రం అనంత్ కంపెనీ. సో ఎవరో ఒకళ్ళు అయితే ఉంటున్నారు. సండే కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందండి. అండ్ కాఫీ తాగేసి నేను ఫ్రెషన్ అప్ అయిపోయి, ఈవినింగ్ సంకష్ట చతుర్థి కదండి, సో గడపయ్యకి ప్రసాదం చేద్దామంటే సాఫ్రాన్ లేదు, ఏమీ కనిపించట్లేదండి కిచెన్లో. సో అవన్నీ ఆర్గనైజ్ చేయాలి. కానీ ఇవాళ ప్రసాదం మాత్రం దేవుడు కూడా అనుకొని ఉంటాడు, ఏంటో ఈ ప్రసాదం అనేసి. టేస్ట్ లేదు, కలరు లేదు. అంటే టేస్ట్ అంటే పంచదార రవ్వ కాబట్టి ఓకే అండి, కానీ ఆ ఫ్లేవర్ ఆ ఫ్రేగ్రెన్స్ ఏమీ లేవు. అలాగే చేసి పెట్టాను. అండ్ పూజ అయితే చేసేసుకున్నానండి. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కొత్త ఇంట్లో పూజ చేసుకోవటం ఈజ్ అ ఛాలెంజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అండ్ అది వర్కౌట్ అయ్యింది అంటే ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. అండ్ ఆ గులాబీ పూల మధ్యలో ఆ దీపపు వెలుగులో స్వామివారైతే అబ్బా అసలు ఎంత అందంగా అనిపిస్తారు. అట్లా చూస్తూ నేను గంటలైనా కూర్చోగలనండి. బట్ దెన్ ఎస్, వెనకాల నుంచి నాకు తెలుస్తూ ఉంటుంది ఇంకా పని ఫినిష్ అవ్వలేదు అని. కాకపోతే వాళ్ళంత పీస్ఫుల్గా అయితే వర్క్ జరగలేదు. ఎందుకు అంటే పూజ జరగలేదు, ఎందుకంటే వెనకాల ఈ వర్క్ జరుగుతుంది. యాక్చువల్లీ సోఫాస్ బాగా మురికైపోయినాయండి ఈసారి. సో అనంత్ ఏంటంటే నిన్నే బుక్ చేసేసారు అర్బన్ కంపెనీది. అండ్ నేను మర్చిపోయానండి, సంకష్ట చతుర్థి కదా, ఈవినింగ్ బిజీగా ఉంటాను అని. సో హీ సెడ్ ఓకే నువ్వు నీ పూజ చేసుకో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అనేసి. అండ్ ఇతను బాగా షాంపూ చేశారు, ఎంత నీట్గా వచ్చేసినాయి అండి నా సోఫాస్ అయితే. అండ్ ఐఎమ్ సో రిలీవ్డ్ అనమాట. లేకపోతే ఒక నల్ల కప్పులాగా తయారైపోయింది, అంత మురికిగా అయిపోయి అసలు కూర్చోబుద్ధి వేయలేదు. నేను అప్హోల్స్ట్రీ మారుద్దాంలే అనుకుని వద్దులే వాషింగ్కి పెట్టద్దు అనుకున్నాం. అండ్ ఈవినింగ్ పిలిచాను కాబట్టి ఈవినింగ్ డిన్నర్ చేసేసి మనం ఫ్యాన్ ఆన్ చేసేసుకున్నాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కంప్లీట్లీ డ్రై అయిపోయిందండి. అండ్ దిస్ వాజ్ అ గుడ్ డెసిషన్ అని మాత్రం అర్థమైంది. అండ్ దీంతో నేనైతే ఈ వ్లాగ్ కంక్లూడ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళైతే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. అండ్ మన వ్యూవర్స్ అయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి.